తిరుమలలోని డంప్ యార్డ్ను బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీఆర్డీఓ మాజీ చైర్మన్ మరియు భారత ప్రభుత్వ ప్రస్తుత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, ఇది తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు ప్రజలకు ప్రమాదకరమని అన్నారు. ప్రతిరోజు దాదాపు 50-60 టన్నులు ఇక్కడ పోగుపడుతుంటాయి కాబట్టి వెంటనే క్లియరెన్స్ కావాలి. ఈ సమస్యకు శాశ్వత మరియు త్వరిత పరిష్కారం కోసం సతీష్ రెడ్డిని డంప్ యార్డు సందర్శించాలని కోరారు. ఆయన తమ పరిశీలనలు తెలియజేస్తారని చైర్మన్ తెలిపారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన డంప్ యార్డ్ను క్లియర్ చేయడంలో టీటీడీ చైర్మన్ నినాదాన్ని అభినందిస్తూ ఈ వారసత్వ వ్యర్థాలను ఎలా వేరు చేస్తారో పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల బృందం త్వరలో తిరుమలను సందర్శిస్తుందన్నారు. ఇందులో కొంత భాగాన్ని కర్మాగారాలకు పంపవచ్చు మరియు మరొక భాగాన్ని ఎరువుగా ఉపయోగించవచ్చు. అయితే అంతకంటే ముందే శాంపిల్స్ ను ల్యాబ్ పరీక్షకు పంపుతారు. పరీక్ష ఫలితాల తర్వాత మా శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించడానికి ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని అధిగమించగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, సిఈ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. డిస్పోజ్ చేస్తాం. దాంట్లో లాస్ట్ డిస్పోజ్ చేయడం ఏం చేస్తున్నారు? ఆర్డీఎఫ్ అని చెప్పి దాన్నేమో సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపుతున్నారా? తర్వాత మెన్యూర్గా సాయిల్గా ఉన్నదాన్ని అట్లాగే హీప్స్గా పెట్టారు. వీళ్ళేమో టైం టు టైము మద్రాస్ నుంచి ల్యాబొరేటరీలో టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. అవేమో విత్ ఇన్ ది పర్మిసిబుల్ లిమిట్స్ ఏమన్నా లెడ్ క్యాడ్మియము అని ఉన్నాయి. బట్ ఫిల్లింగ్ ఏరియా ఇక్కడ ఎక్కడ మాకు దొరకల. నార్మల్గా అగ్రికల్చర్ రైతులకు ఇస్తారు, తీసుకుని ఊళ్ళో అవి ఏదో అంటే రోజు సెగ్రిగేట్ చేసేసి దాన్ని ఏదో ప్రాసెస్ చేసి పెట్టేస్తే ఈ నెలకు ఒకసారి లోడ్స్ తీసుకుని పోయి ఇక్కడ ఫ్యాక్టరీలో చేసేస్తే ఈరోజు మన మధ్యన సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజర్గా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి చూపించి సలహాలు తీసుకోవాలి, ఇది ఎంత త్వరగా ఈ ఏదైతే ఉందో ఇదంతా ఎలా తొలగించాలి అనే దాని మీద ఆయన అడ్వైజ్ తీసుకుందామని తీసుకొచ్చాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ క్లీన్ చేయాలి, లేకపోతే ఎవ్రీడే 50-60 టన్స్ వస్తుంది, దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేయాలి అనే దాని మీద సార్ని అడిగి ఒక రిపోర్ట్ తీసుకుందాం. దాని మీద ఏం చేయాలనేది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుందాం అనేసి వారిని తీసుకొచ్చాము. సో దీని మీద సతీష్ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాలి. ఒకటి, తిరుపతి కొండల మీద చాలా కాలం నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడే వేసి కలుషితమవుతున్నటువంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేయాలని చెప్పి టీటీడీ చైర్మన్ నాయుడు గారు సంకల్పించటం అందరికీ కూడా అభినందనీయం, హర్షణీయం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెత్త అనేటువంటి కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉండింది. కొంత దాన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు 40-50 వేల మెట్రిక్ టన్స్ చెత్త ఇక్కడ ఉంది. దీంట్లో రకరకాల ప్లాస్టిక్స్, దానికి సంబంధించిన వ్యర్థాలు, తర్వాత మిగతా వ్యర్థాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని 4.5 lakhs టన్ను మొత్తం ఉంది ఇక్కడ. దీన్ని మొత్తం కూడా సెగ్రిగేట్ చేసి కొంత ఎనర్జీ కోసం, అంటే రకరకాల ఫ్యాక్టరీస్లో వాటిని ఏదైతే హీటింగ్ కోసం వాడేటువంటి దానికోసం చేయటం, దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్కి సంబంధించిన వాటిని సపరేట్ చేసి చేయటం,
మిగతా ఉండేటువంటి దాన్ని మాన్యువర్గా అంటే ఎరువులాగా వాడేదాని కోసం దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పదార్థాలు లేకుండా చేసి ఎరువుగా వాడేటువంటి ప్రక్రియలు చేయాలి. ఈ చేసేటువంటి వాళ్ళు కొంతమంది సైంటిస్టులు దీని మీద వేస్ట్ ఎనర్జీ మీద పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను స్వయాన చూడటం జరిగింది. చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమైంది. రేపు టెక్నికల్ టీం ఇక్కడికి మళ్ళా వస్తున్నారు. టీటీడీ చైర్మన్ గారు వారి టీంని ఇప్పుడే రేపు వాళ్ళందరితో కలిసి మొత్తం అన్నీ కూడా చూసి రిపోర్ట్స్ అన్నీ చూపించమని చెప్పారు. వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూసి కొంత పదార్థాలని వెనక్కి తీసుకొని పోయి వాటిని టెస్ట్ చేసి ఇక్కడ టీటీడీ వారు చేయించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి చూసి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఏ రకంగా దీన్ని క్లియర్ చేయాలి అనే దానికి ముందరకు తీసుకుపోయేటువంటి మార్గాన్ని ఆలోచిస్తారు. అంతవరకు దీని మీద పరీక్షలు చేసి ఈ మొత్తం ఎంత ఉంది, దీన్ని ఎన్ని రోజులు పడుతుంది, దీనికి ఎంత మెషినరీ కావాలి, ఏ రకమైన మెషినరీ కావాలి అనేది ఆలోచించాలి. అది రేపు టెక్నికల్ టీం చూసిన తర్వాత జరగడం జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి మొత్తం వ్యర్థ పదార్థాలని శుభ్రం చేసి దాన్ని రకరకాల ప్రదేశాలకి రకరకాల ఫ్యాక్టరీలకి పంపించి ఈ ప్రదేశాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను. సరే, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్టాక్ ఉంది, దీనివల్ల వాటర్ లోపల పొల్యూటెడ్ అయింది. దాని మీద పరీక్షలు చేశారు టీటీడీ వారు. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం చూపించిన రిపోర్ట్స్ ప్రకారం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అని అన్నారు. కాకుంటే ఉండటం ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. రకరకాల వాతావరణం కానీ లేకుంటే ఇక్కడ ఉండేటువంటి రకరకాల పశుపక్షాదులు జంతువులకు కూడా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. సో ప్రస్తుతం ఉన్న దాన్ని తొలగించడంతో పాటు భవిష్యత్తులో కూడా ప్రతిరోజు దాన్ని చేసుకోవడం కొంచెం ఇది అయిన తర్వాత ఈజీ. ఎందుకంటే ప్రతిరోజు 20,000 టన్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ 15,000 వస్తుంది. అంటే తిరుమల డంప్ చేయడం అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ప్రతిరోజు వచ్చేటువంటి దాన్ని ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసుకునేటువంటి మార్గాన్ని ఆలోచించి దానికోసం సంబంధించిన మిషన్ని పెట్టేటువంటి ప్రయత్నం ఆ సూచనలు చేస్తాం. టీటీడీ చైర్మన్ గారు ఏదైతే దీన్ని ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నారో ఆ సంకల్పంతో ఖచ్చితంగా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. సరే, చాలా కొంతమంది విద్యుత్ ఉత్పత్తి చేసేవాళ్ళు, ఫర్టిలైజర్ తయారు చేసేవాళ్ళు ఉచితంగానే చెత్తను తీసుకుంటున్నారు. ఇక్కడ టీటీడీ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారు? టీటీడీ డబ్బులు ఖర్చు పెట్టట్లేదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏం లేదు. వాలంటరీగా చాలామంది వస్తున్నారు, మేము తీసుకెళ్తామని. ఎవరు తొందరగా చేస్తారో వాళ్ళకి ఇద్దామని. టీటీడీ నుంచి మాత్రం ఖర్చులు పెట్టి అవసరం లేదు. గతం ఏం జరిగిందో మనకు అనవసరం, ఇప్పుడు జరగబోయేది చెప్తాం. మీరు చైర్మన్గా బాధ్యత తీసుకున్నప్పటికీ ఇప్పటికి మొదటగా మీరు దీని మీదే ప్రధాన అజెండాగా తీసుకున్నారు. ఇప్పటికి ఎంత చెత్త తొలగింపు జరిగింది? చెత్త ఏం లేదు, ఏం పెద్దగా పోలేదు. అంటే మొదట మీరు గుర్తించింది ఎంత, ప్రస్తుతం ఎంత? ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంది. రోజుకి 50,000 టన్నులు వస్తూ ఉంది. రోజుకి 50-60,000 టన్నులు ఇన్పుట్ వస్తూ ఉంది. పోతే సేమ్ అవుట్పుట్ వెళ్ళొచ్చు, అంతకన్నా ఎక్కువ పోవట్లేదు. ఈ ప్రాంతం మీద కొద్దిగా కనిపిస్తుంది కానీ మిగిలినంతా వెనక పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి అక్కడ, అవి క్లియర్ చేయాలి. ఇది కాదు. మొత్తానికి చైర్మన్ గారి టైంలోనే ఇప్పుడు శ్రీకారం చుట్టారు. చేయాలి. ఎన్విరాన్మెంట్ బాగా దెబ్బతింటుంది. సైంటిస్ట్ గారు అన్నట్టుగా జంతువులతోని వాటితోని అన్నిటికీ ప్రాబ్లమే. వాటర్ కంటామినేషన్ ఏమవుతుంది ఏంటి అనేది కూడా. పక్కనే చెరువు ఉంది, ఎంతవరకు స్వీపేజ్ అవుతుందో కూడా తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా అయితే అంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలి. ఫస్ట్ క్లియర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.